సీఎం సారు బిల్లులు ఇవ్వండి, కొత్త సర్కారు ఆదుకుంటుందనే ఆశతోని సర్పంచుల ఎదురుచూపు. పదవీ కాలం దగ్గర పడ్డా ఇంకా పెండింగ్లోని బిల్లులు. 14 నెలలుగా అందని ఎస్ఎఫ్సి నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన నిధులు ఉంటాయి, అవి ఇంకా అందలేదంట. 20 మంది దాకా ఆత్మహత్య చేసుకున్న వైనం. ఫిబ్రవరి 2వ తేదీతో గడువు ముగింపు. మా పదవీ కాలం దగ్గర పడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన పనులకు బిల్లులు రాక, వడ్డీల భారం భరించలేక, అప్పులకు ముఖాన్ని చూపలేక నిత్యం చస్తూ బతుకుతున్నాం. ఏడాది నుంచి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం ఎదురు చూస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే 20 మంది దాకా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సారు దండం పెడుతున్నాం, పదవీ కాలం అయిపోయేసరికి పెండింగ్ బిల్లులు ఇప్పించండి. పార్టీలతో సంబంధం లేకుండా న్యాయం చేస్తే రుణపడి ఉంటాం. రాష్ట్రంలో ఏ సర్పంచ్ని కదిలించినా వినిపిస్తున్న మాట ఇది ఒక్కటే. సర్పంచులు ఉప సర్పంచులకు సంబంధించిన విషయంలో ఈరోజు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రోడ్లు వేయాలంటే ఒక 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి 10 లక్షలకు మరి ఇప్పుడు 10 లక్షలు సర్పంచ్ దగ్గర లేకపోతే ఒక 5 లక్షలు ఉంటే ఇంకో 5 లక్షలు 2 రూపాయలకు 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి, మరి రూపాయి 2 రూపాయలు కాదు కదా, 5 లక్షలు 10 లక్షలు వడ్డీ తీసుకొచ్చినప్పుడు అవసరమైతే 5 రూపాయలకు వడ్డీ తీసుకొచ్చినటువంటి సర్పంచులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక 10 లక్షలు 5 రూపాయల వడ్డీ తీసుకొచ్చి ఆ 5 రూపాయల వడ్డీతోనే ఒక రోడ్ వేసిన తర్వాత నెల రోజులు గడిచింది. ఈ 10 లక్షలకు 50,000 రూపాయల వడ్డీ పెరిగింది. 2 నెలలకు 1,00,000 రూపాయలు పెరిగింది. మరి 10 నెలల సరికి 5 లక్షల రూపాయలు వడ్డీ పెరిగింది. 15 లక్షల రూపాయల అప్పును వడ్డీ ఆ ఏడాది ముగిసేసరికి 6 లక్షలు అయిపోయింది. 16 లక్షలు అయిపోయి కూర్చుంటే ఈయనకు రోడ్ వేసిన పనుల పైసలు సంవత్సరం తర్వాత బిల్లులు వస్తే ఈయన అప్పు తీసుకొచ్చిన కాడ 6 లక్షలే వడ్డీ కట్టింది. ఈయనకు లాభం ఎక్కడ మిగిలింది? ఏం జరిగింది? ఆ 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న కాడ కట్టాలి, అందులో మిగిలితే ఏమన్నా మనం బాగుపడతామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఆ వడ్డీ కట్టలేక ఈరోజు సర్పంచులు ఆత్మహత్యలు తీసుకుంటున్నారు. మరి పని ముగిసిన తర్వాత 45 రోజులలో అక్కడ ఉన్న అధికారులు వాటిని చూసి ఈ పని పూర్తి చేసిరా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇసుక కానీ సిమెంట్ కానీ ఏం వాడిరు, ఎట్లా వాడిరు, ఎంతలో తీసిరు, ఏం జరిగింది అని చెప్పేసి అప్పటికప్పుడు అసలు నిజానికి వాళ్ళు నిర్మాణం చేస్తున్నప్పుడే వచ్చి అధికారులు చెక్ చేసుకొని పోవాలి. చెక్ చేసుకున్నారా, క్లారిటీగానే ఉంది, క్వాలిటీగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ రాసుకొని కలెక్టర్ ఆఫీస్కి పంపించేదంటే ఎంత బిల్ అయింది, వీళ్ళు ముందే తీర్మానం చేస్తారు. కానీ తీర్మానం కాపీని చూసుకొని పని పూర్తయిన తర్వాత వాళ్ళు కొలతలు చేసుకొని కొలతలు అయిపోయిన తర్వాత ఇది బాగానే ఉంది అని చెప్పేసి పంపించి బిల్లులు అప్పటికప్పుడు వాళ్ళ కనీసం ఒక నెల రోజుల్లో 45 రోజుల్లోనో, అది కాకపోతే 2 నెలల్లో తప్పకుండా బిల్లులు వెనక్కి వచ్చేటువంటి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కనుక వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం జరిగితే ఈరోజు అన్ని గ్రామాల్లో సర్పంచులు ముందుబడి పనిచేసేటోళ్ళు. ఒక రోడ్ వేసిరు, 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఒక రోడ్ ఎత్తే ఆ 10 లక్షలు కాస్త రోడ్డు మీద పెట్టుబడి పెడితే అలా రూపాయి లాభం లేకుండా పోతుంది. ఈరోజు 10 లక్షలు పెట్టి రోడ్డు వేసేదంటే ఆ 10 లక్షలకు అప్పు వేసి ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకో పని, ఇప్పుడు ఆ 10 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇంకో పని చేద్దామంటే ఇంకో పని, ఆ బిల్లులు అతని ఇంకో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం. కాబట్టి ఆ బిల్లులు సర్పంచ్ సంవత్సరం రాకపోతే ఆ సంవత్సరం తర్వాత ఇంకో పని చేద్దామంటే 5 సంవత్సరాల్లో 5 పనులు కాకుండా గ్రామంలో కనీసం 3-4 పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. మరి ఇవన్నిటికీ కారణం ప్రభుత్వం. కాబట్టి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైతే కేసీఆర్కు అంతబాటి కేసీఆర్ చుట్టూ తిరిగి, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి, మినిస్టర్ల వెనకాలని తిరుగుతూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకున్నారు, గవర్నర్లకు మాత్రమే బిల్లులు టైంకి వచ్చినాయి తప్ప నిజానికి పని చేసుకుంటాము, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని ఎవరైనా మాట్లాడితే ఎవరికి రూపాయి వచ్చింది లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సర్పంచులకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాలంటే సర్పంచుల ఆత్మహత్యలకి బిల్లుల పెండింగ్ మాత్రమే కారణము. ఈరోజు సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ అందరూ బిల్లుల పెండింగ్ వల్ల అత్యంత దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ బిల్లులు అయిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళు చెక్కులు ఇవ్వాలంటే వాళ్ళు మళ్ళీ మాకు నన్ను పైసలు ఇవ్వాలని అడిగితే వాళ్ళ ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చిన సర్పంచులు కూడా కిరికిరి పెడితే ఆ బిల్లులు పడ్డ తర్వాత కూడా చెక్కులు ఇవ్వడానికో తీర్మానం ఇవ్వడానికో మళ్ళీ టార్చర్ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.